అమ్మాయి హరిణి బిఎస్సి ఫస్ట్ ఇయర్, డాక్టర్ చదవాలని కోరిక. బాగా ఉన్న కుటుంబం. తండ్రి లవ్ చేసింది ఒక ఆవిడ్ని. కస్టమ్స్లో ఉద్యోగంతో పాటు అన్ని సౌకర్యాలు దొరుకుతాయని ఈవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడ బెంగళూరు థియేటర్ ఓనర్ కూతురు. ప్రిస్టేజ్ చూసే హై సొసైటీ. భర్తను కూడా పేరు పెట్టి పిలుస్తుంటుంది. ఇలాంటి వాళ్ల కోసం ఓ అమెరికాలుడు ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ, మీరు అనిత సిస్టర్ కదూ? అనిత? ఓ అవును. నేను తరుణ్. ఓహో. అనిత మీ గురించి చాలా చెప్పింది, కానీ ఇంత అందంగా ఉంటారని నేను ఊహించలేదు. కాఫీ తోదామా? Why not? Girls coffee? Yeah, sure. Okay. Yes, we do. Okay. ప్లీజ్, ఇట్స్ మై పార్టీ. Thanks. ఎక్స్క్యూజ్ మీ, 1 minute ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఒక 500 రూపీస్ తక్కువగా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ తీసుకురాలేదు. ఓకే, ఫోన్ చేసుకోవచ్చా? పర్వాలేదు, తర్వాత వచ్చేవండి. థ్యాంక్స్. ఆ వాచ్ ఇచ్చి వెళ్ళండి. వాచ్. Bye bye. అనితతో ఖచ్చితంగా చెప్తాను. What a great chap తరుణ్ అని. తరుణ్, టైం ఎంత? షిట్. తాగుతూ మాట్లాడవే. ఓకే. గోపి, ఏమైంది? హాయ్. హాయ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ లిఫ్ట్ ఇస్తారా? అటుమంటు ఉన్నాడు, ఎవడైనా మీకు లిఫ్ట్ ఇస్తాడు. రండి. థ్యాంక్ యూ. ఆ మాట నేను చెప్పాలి. బ్యాగ్. ప్రియా. పాపి. గోపి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలా సాఫ్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు ఎక్కడికి? మీరెక్కడికి? హైదరాబాద్. నేను కూడా హైదరాబాదే. అదేంటండి, ఇందాక నేను హైదరాబాద్ అంటే మీరు కూడా హైదరాబాద్ అన్నారు. మీరు ఢిల్లీ అనుంటే నేను ఢిల్లీ అనేదాన్ని. అదేంటి? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాబట్టి. మీకు మీ అమ్మ నాన్న లేరా? ఉన్నారు, వాళ్ళ నుంచే పారిపోయి వస్తున్నాను. అదేంటి? రేపు నా పెళ్ళి. మీకు కూడానా? అంటే మీకు కూడానా? మీకా అని పోయి. అంటే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఏ, ఎందుకు? మీరు ఎవరైనా ప్రేమించారా? లేదు. మరి నేను డిఎస్పీ డాక్టర్ని. ఐజీ కొడుకు నన్ను చూసి లవ్ చేశాడట. అందుకని మా నాన్న ఫోర్స్తో పెళ్లి చేస్తున్నాడు. ఐజీ కొడుకు బాగుంటాడా? నేను అప్సరసనని అనుకోవడం లేదు, కానీ యావరేజ్గా అయినా ఉంటాను కదా. యావరేజా? నిజంగా మీరు అప్సరసనండి. థ్యాంక్స్. ఐజీ కొడుకు అస్సలు బాగోడు. బాగోడంటే కనీసం నాలా కూడా ఉండడా? మీలా ఉండుంటే ఎగిరి గంతేసి మరీ పెళ్లి చేసుకునేదాన్ని. థ్యాంక్స్ అండి. నేను చేసింది రైటా రాంగా? 100% రైట్ అండి. జీవితంలో ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ మొగుడు పిల్లల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. మీరు వెళ్ళి కూర్చోండి, వస్తాను. ఫోన్. థ్యాంక్స్ అండి. హలో. హాయ్ గోపి. నేను మళ్ళీ చేస్తాను. నా ఫ్రెండ్ అండి. ఐ సీ. మగ ఫ్రెండేనండి. నేను అడగలేదే. ఎందుకో నాకే చెప్పాలనిపించింది. అవురా గోపి,
నువ్వెంతటి పాపి. ఏంటి అలా చూస్తున్నారు? మీరు శారీలో చాలా బాగుంటారండి. ఓ థ్యాంక్స్. మీరు మిన్ని వేసుకుంటే ఇంకా బాగుంటారండి. కారాపండి. సారీ అండి, యాక్చువల్లీ మీరు శారీలు చాలా బాగుంటారండి. స్టాప్ ద కార్. సారీ ప్రియా. ఐ సెడ్ స్టాప్ ద కార్. సారీ ప్రియా, నిజంగా మీరు ఇంత సీరియస్గా తీసుకుంటారు అనుకోలేదు. ప్రియా ప్రియా ప్లీజ్, ప్రియా ప్లీజ్, నిజంగా మీ శారీలోనే చాలా బాగున్నారు. ప్రియా ప్లీజ్ నమ్మ. ప్రియా ప్రియా. ఓ షిట్. ప్రియా ప్రియా. ప్రియా ప్రియా. ఆకలిస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. ఆగాదు, ఎక్కడికి ఊపుకుండా వెళ్ళిపోతున్నావు? ఆల్రెడీ వెయిటింగ్ ఇక్కడ. వెళ్ళి క్యూలో నిలబడు. అలాగే రేయ్ ఆపండ్రా. పానకంలో పుడకల్లాగా ఈ వాయింపు ఎవరు? మేం బయట మ్యూజిక్ వాయిస్తుంటే లోపల రికార్డింగ్ జరుగుతుందని అర్థం. వాయించకుండా కూర్చుంటే లోపల ఫ్రీ అని సిగ్నల్. నోరు ముయ్యండి. అదేం కాదు, నాకు సంగీతం అంటే ప్రాణం. ఖాళీగా ఉన్నప్పుడు నేర్చుకుందామని. మళ్ళీ ఎప్పుడు రమ్మంటావు? ఇప్పుడు చెరుకు తోట కొట్టగానే వచ్చేసావు కదా, ఈసారి అరటి తోట కొట్టంగానే వచ్చి. అలాగే, బాయ్ బాయ్. హాయ్ మల్లీశ్వరి. హాయ్. పద పద. ఏంటా జోరు? వెయిటింగ్ లిస్ట్ లో నెక్స్ట్ నేనే కదా. నీరసంగా ఉంది, రెస్ట్ తీసుకోవాలి. రేపురా. అబ్బా అలానకే బాబు, నీ కోసం 18 కిలోమీటర్ల దూరం నుంచి సైకిల్ తొక్కుంటూ మరీ వచ్చాను. నీకు కావాలంటే మన సూర్యగడ హోటల్ నుంచి బూస్ట్ అట్టుకొచ్చి ఇచ్చేస్తానే. బూస్ట్ వద్దు, హార్లిక్స్ అద్దలా. ముందు ఎవడొచ్చాడన్నది కాదు ముఖ్యం, ఎవడు లోపలికి వెళ్ళాడన్నది ముఖ్యం. హాయ్ కమాండ్ డార్లింగ్. సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం నిన్నే. అదేంటి మళ్ళీ ఆడి పిలుతున్నా? ఆడంటే నాకు చాలా ఇష్టం. నిన్నే సుబ్రహ్మణ్యం. ఆడులు పిలుస్తుంది, పలకవా? పలికితే రమ్మంటది. సుబ్బు. రమ్మంటే ఎల్లు. ఎక్కడికి? ఏజ్ దగ్గరగా. అది చాలా బ్యాడ్ లేడీ, వెళ్ళకూడదు. ఏంటమ్మా బెట్టు, పిలుస్తుంటే రావే. నేను రాను. పోనీ నేనే వస్తాను. వద్దు, ప్యాంట్ వచ్చి ఇస్త్రీ పెట్టి మీద పడ్డా, ఇస్త్రీ పెట్టి వచ్చి ప్యాంట్ మీద పడ్డా, ప్యాంట్ గా బొక్క. పదరా, మన ప్యాంట్ సింపిల్స్ లో ఉంది. బా సూపర్. మటన్ కూర చేయాలంటే నువ్వేనమ్మా. ఈ కూరంటే సుబ్బుకి చాలా ఇష్టం నాన్న. ఎవరు? ఆ సుబ్రహ్మణ్యం గారికా? వాడికి ఏ కూర అంటే ఇష్టం లేదు. అయినా వాడితో నీకు స్నేహం ఏంటమ్మా? నీ క్లాస్ లో ఆడపిల్లే లేరా? ఎప్పుడు చూసినా వాడి గ్యాంగ్తోనే తిరుగుతుంటావు. అందుకే నేను అమ్మమ్మ గారు ఊరెళ్ళి చదువుకోవే అంటే నా మాట వినవు. అదేంటి నాన్న, సుబ్బు నేను చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగాం. ఇద్దరు ఒకే దగ్గర పెరగల. వాడే నీ దగ్గర పెరిగాడు. వాడు పలక పగలు కొట్టుకుంటే నీ పలక ఇచ్చావు, వాడు పుస్తకాలు చింపుకుంటే నీ పుస్తకాలు ఇచ్చావు, వాడు ఫీజు డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటే నువ్వు వాడి ఫీజు కట్టావు. హాయ్ కుటుంబరావు. అంకుల్ చూసావు, కరెక్ట్ టైంకి వచ్చాడు. ఏంటి సుబ్రహ్మణ్యం, ఏంటి సంగతులు? సుభాష్ ఏంటి ఈ టైంలో వచ్చారు సారు? పాదాకాలం తల్లే. ఈ అడుగు తినే వాళ్ళకి వేళాపాడా లేదు. అది హిందూ పేపర్స్ జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామని. ఓహో, మాంసం తిని తిని ఒళ్ళు కొవ్వెక్కి ఒకటి గుండెపోటు. అది ఇంగ్లీష్ పేపర్ రా. ట్రాన్స్లేషన్. చేయి కడుక్కోండి అంకుల్. ఛా, మాకు తెలియదే.
మిగిలిన కూరలు సర్దేసి ఫ్రిడ్జ్ లో పెట్టు, రేపు ఇడ్లీలో నంచుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టు జాను. వీటితో సోది పెట్టుకోకుండా అన్ని సర్దేసి త్వరగా వచ్చి పడుకో. నేను కూడా బయలుదేరుతాను అంకుల్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ జాను. బాయ్ అంకుల్. విశ్వనాథం గారి కొడుకుని వదిలేస్తే మరి నెత్తికెక్కుతున్నాడు. అమ్మయ్య, త్వరగా వచ్చి పడుకో. నేనంటే ఇంట్లోంచి పౌరుషంగా బయటకు వచ్చాను. మీకేమైందిరా? మేము స్వతంత్ర పోరాటాలు పాల్గొన్నాబెట్టి అవార్డులు పొందడానికి అందరిలో సేమ్ స్టోరీ. మా నాన్న అయితే నన్ను కింద పడేసి తొడంతా ఖర్చియో. మీ నాన్నకి పిచ్చా? అవును, మీ నాన్న కసిన తర్వాత అలాగ అయిపోయాడులే. మచ్చి జుమాన్జీ ఏంట్రా? నువ్వు కూడా ఇంట్లోంచి గెటౌటా? లేదు, పొద్దు నుంచి ఎక్కిలు ఆగకుండా వస్తున్నాయి. అరే, హాస్పిటల్ కి వెళ్తున్నాను. ఎక్కిళ్ళా? అవునరా. లేదు. అరేం ఎందుకు రా కొట్టావు? షాక్ ఇస్తే ఎక్కిళ్ళు పోతారా? ఎక్కులు నాకు కాదురా, మా నాన్నకి. ఈ మొక్కాడు కొట్ట ముందు చెప్పాలా? ఈడు ఏ రేంజ్ లో పీకాడో అదే రేంజ్ లో మీ ఇంటికి వెళ్ళి మీ నాన్న ఒక్క పీకు పీకు. ఇంకా లైఫ్ లో ఎక్కడిలో. కరెక్ట్. సుబ్బు, ఎందుకు అవస్థ? బుద్ధిగా చదువుకుంటే ఇలా జరిగేది కాదుగా. అసలు వీళ్ళతో స్నేహం చేసే నువ్వు చెడిపోతున్నావు. ఎంత కుట్టి ఈడు మాతో కలిసి చెడిపోతున్నాడా? నోట్లో ఏలు పెట్టడం లేటు కరకర నవ్వులేతాడు చెయ్యంత. ఎక్కడికి? సుబ్బుకి భోజనం నాన్న. వాడు ఆకలికి తట్టుకోలేడు, విలవిల్లాడిపోతాడు. విలవిల్లాడిపోతాడా? అడు చూడు. చిన్నోడిని ఎడారిలో వదిలేసినా మహారాజులో బతికేస్తాడు. ఆడికి ఆ టాలెంట్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.